నాకు తెలుసు నా కూతురు నా మాట వింటుందని. చెప్పమ్మా. నాన్నగారు చెప్పిన వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కోండి మావయ్య. నీకేమన్నా పిచ్చా తల్లి? మీ నాన్న నీకేదో చెప్పాడని అదే మాట పట్టు కూర్చుంటావా? నీ ప్రేమను గెలిపించుకో, వాడితో నువ్వు సంతోషంగా ఉంటావు. నా మాట విని వెళ్ళు, నీ నాన్న మాటలు పట్టించుకోకు. మీకు అర్థం కావట్లేదు. మా నాన్నగారి చివరి కోరికను తీర్చడం నా బాధ్యత. అర్థం చేసుకోండి. నాన్న చివరికి ఒక మాట చెప్పారు, నాకు అతను నచ్చడం కాదు, నేను అతనికి నచ్చాలి, అతని మనసు గెలవాలి. మరి వీడి సంగతి ఏంటి? హలో ఏమండి, నేను నిన్నటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నానండి. మీరెందుకో రాలేకపోతున్నారని నాకు అర్థమవుతుంది. పర్లేదండి, మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే మీ దగ్గరకు వస్తానండి. వచ్చేం చేస్తావురా? వచ్చేం చేస్తావు? ఎందుకండి అంత కోపం? నేనేమన్నా తప్పు చేశానా? రే, ఈ లవ్వే తప్పు. అయినా ఈ జనరేషన్లో చూడకుండా లవ్ ఎక్కడ ఏడ్చిందిరా? పిచ్చి కాకపోతే. అదేంటండి, ఆ రోజు గుళ్ళో చూడకుండా ప్రేమించుకోవటం బాగుందని మీరే అన్నారు. నిన్నేమో కలిసి ప్రేమించుకుందామన్నారు. ఒక్క రోజులో ఏం మారిపోయిందండి? జీవితం రా, అనుక్షణం మారుతూనే ఉంటుంది. ఏమండి క్లాస్ గారు, ఈ క్లాసు మాసు అన్న టాపిక్ మర్చిపో. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదు, నీతో టైం పాస్ చేశానంతే. టైం పాసా? టైం పాస్ ఏంటండి? మనిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం కదా, ఫోన్లోనే ప్రేమించుకున్నాం కదా. దాన్నే టైం పాస్ అంటారా, లవ్ అనరు. నేను లైట్ తీసుకున్నా, నువ్వు ఎక్కువగా ఊహించేసుకోకు. నీతో నాకు లవ్ ఏంట్రా? నువ్వెక్కడ, నేనెక్కడ? అంటే ఇన్ని రోజులు మీరు నన్ను నీ రేంజ్ ఏంటో టెస్ట్ చేశాను. నీకు నాకు సెట్ అవ్వదని కన్ఫర్మ్ చేసుకున్నాను. రేంజ్ని బట్టి చేంజ్ అవడంలో తప్పేం లేదు. కానీ నేను చేంజ్ అవ్వలేదండి. నా ప్రేమ నిజమండి. ప్రేమ 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 ఏంట్రా ప్రేమ? నీది ప్రేమ కావచ్చు, కానీ నాది మాత్రం ప్రేమ కాదు. ఏమండి ఏమండి ఏమండి, మీరు అలా మాట్లాడకండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారండి, అది నా మనసుకి తెలుస్తుందండి. మీరు ఏదో దాస్తున్నారు. నా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అంతేగాని మీరు నన్ను ప్రేమించట్లేదని మాత్రం చెప్పకండి. ప్లీజ్ అండి, నిజంగా అండి.
ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ అండి. ఎంత చెప్పినా నీకు అర్థం కాదేంట్రా? ఇక్కడితో ఆపే. లైఫ్ లో మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయకు. ఫోన్ పెట్టే. తన సంతోషాన్ని వాళ్ళ నాన్న చితికి ఆహుతిచ్చి ఎలా ఉంటావో తెలియని నీకు హారతి పట్టిందిరా. ఉన్నన్నాళ్ళు ఆ పిల్ల కాలికి మట్టి కూడా అంటనివ్వని నా బావ పోతూ పోతూ ఎందుకు దాని మీద బుర్ర చల్లి నీ గంట కట్టాడో నాకు అర్థం కావడం లేదురా. ఏం పిచ్చెక్కిందా నవ్వుతున్నావు? ఏంటి జిప్పు జిప్పురా బాబాయ్. ఎక్కడ బాబాయ్ నా మీనాక్షి? చెప్పు బాబాయ్. మీనాక్షి ఎక్కడుంది? చెప్పు బాబాయ్. ఒక్కసారి చెప్పు బాబాయ్ ప్లీజ్ బాబాయ్. మీరు చెప్పింది కరెక్ట్ నాన్న. అతనికి మనసులు గెలవటం తెలుసు, కానీ అతని మనసు గెలవటం కష్టం నాన్న. నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరిక నేను